అందరికీ నమస్కారం. ప్రభుత్వ అటానమస్ కళాశాల రాజమండ్రి వార్తావాహినికి స్వాగతం. నా పేరు జి నందిని, తెలుగు విభాగం నుండి. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మొదటగా కళాశాల వార్తలు. ప్రభుత్వ అటానమస్ కళాశాలలోని వాణిజ్య మరియు నిర్వహణ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన డాక్టర్ వివేక్ రాజశేఖర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం నడుస్తున్నప్పటికీ కామర్స్ మరియు మేనేజ్మెంట్ పూర్తి చేసిన విద్యార్థులకు విభిన్న రంగాల్లో అనేక ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. విద్యార్థులు మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. అంతర్జాతీయ వార్తలు. యూరప్లో సంపూర్ణ సూర్యగ్రహణం. ఐరోపా ఖండంలో 1999 తర్వాత మొదటిసారిగా సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది. గ్రీన్లాండ్, ఐస్లాండ్, స్పెయిన్ తదితర ప్రాంతాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తుండగా భారతదేశంలో రాత్రి సమయంలో ఉన్నందున ఇది కనిపించదు. జాతీయ వార్తలు. కేరళంగా పేరు మార్పు బిల్లుకు ఆమోదం. కేరళ రాష్ట్రం అధికారిక పేరును కేరళంగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేరళ నేమ్ ఆల్టరేషన్ బిల్లు 2026కు లోక్సభ ఆమోదం చేసింది. ఆంధ్రప్రదేశ్ వార్తలు. శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష. రాష్ట్రంలో సైబర్ నేరాలు, గంజాయి, బ్లేడ్ బ్యాచ్లపై ఉక్కుపాదం మోపేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డీజీపీ నుంచి ఎస్హెచ్ఓ స్థాయి వరకు దాదాపు 1300 మంది పోలీసుల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. క్రీడా వార్తలు. అమరావతి ఛాంపియన్షిప్ 2026 ఎంపికలు. జాతీయ క్రీడా దినోత్సవం ఆగస్టు 29 పురస్కరించుకొని షాప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమరావతి ఛాంపియన్షిప్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలు ఆగస్టు 14 నుంచి ప్రారంభం కానున్నాయి. అండర్-17, అండర్-23 కేటగిరీల్లో 12 రకాల క్రీడల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. వాతావరణ వార్తలు. బంగాళాఖాతంలో అల్పపీడనం. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు ప్రారంభమయ్యాయి. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. ధన్యవాదాలు.